సెకండ్ సౌండ్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. సెంటే పూస్తా, రెడిస్తే వెంటే వేస్తా, ఇస్తే వెంటే వస్తా పుల్లోడా. మై సాంగ్. మచారే గజ్జల గుర్రమిది, ఇక పచ్చోదంటుంది. మచారే గజ్జల గుర్రమిది, ఇక పచ్చోదంటుంది. ఏంది ఇది? ఇల్లు అనుకుంటున్నారా, పబ్బు అనుకుంటున్నారా? ఏంటి డాన్సులు ఈ కులుగుదా అంటే? మా అమ్మని చూడవే ఎంత ముద్దేస్తుందో. దీన్ని చూసి నేర్చుకోవే. మీ అమ్మని చూసి నేర్చుకోవాలా మరి? ఆ ముసల్ది ఆకలిస్తే అన్నం పెడతా అని ఊపుతుంది. ఎవరికి పెడతాదో అడుగు ఫస్ట్. ఏమే ఈ వయసులో నీకు ఆకలి ఏంటి? ఆ వయసులో ఆకలి అయితే నన్ను కన్నావు, ఈ వయసులో ఏంటి అంటే? మీరు ఇలాగ చేస్తే నేను పిరుచులు పోసుకొని చచ్చిపోతా. ఏమండి మీరు చచ్చిపోవడం సంగతి తర్వాత, ముందు ప్యాంట్ వేసుకోకపోతే మీరు చచ్చిపోయారు. అత్తమ్మా మీ అబ్బాయి మిమ్మల్ని బాగా చూసుకోమన్నాడు, నేను ఇల్లు ఉడుస్తానే. ఇల్లుడు ఇల్లుడు అత్తకి చెయ్యరయ్యే. అమ్మా భయం లేకుండా వామ్మో ఏమే చైర్ తీసేసినవేందే? పెద్ద సోఫానే వెనక పెట్టుకొని తిరుగుతున్నావు, ఇంకా చైర్ ఎందుకు అత్తమ్మా? వామ్మో సరే గాని అత్తమ్మా, లోపల పొయ్యి మీద బియ్యం పెట్టాను, ఒకసారి వెళ్ళి చూసిరా. అబ్బో ఒకప్పుడు అత్తలంటే ఆశ్చర్య చేసుకోవాలి, ఇప్పుడు కోడలు చేస్తాడు. కోడళ్ళు అమ్మ కాలం పోయింది, ఇప్పుడు అంతా కోడళ్ళ కాలమే. కారం పోసి స్వీట్ తినిపిస్తా, ఇక ఉంటది. ఈ స్వీట్ తిన్నాక నీ సీటు మొత్తం కరిగిపోతాయి. అత్తమ్మా అమ్మా దా నీకోసం చిన్న విషయం చెప్పాలి. ఏందమ్మా? ఏం లేదు, ఈ రోజు అత్తా కోడల రోజంట. అత్తా కోడలు స్వీట్లు తినిపించుకుంటే బాగా కలిసి ఉంటారంట. ఈ స్వీట్ తిను. ఎవరు చెప్పినా నీకు? ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసింది. అత్తమ్మా తిను. నేను స్వీట్ తినా, నాకు షుగర్ ఉంది, నేను తిననే. షుగర్ ఉందా? ఈ స్వీట్ లో షుగర్ లేదత్తమ్మా. ఏం కాదు. ఏం కారం ఉంది అంటే? కారం వస్తుందా? కారం అయితే నీళ్లు నీళ్లు కావాలి. ఇక అత్తమ్మా నీళ్లు నీళ్లు తీసుకుంది. తీసుకొస్తాను ఉండత్తమ్మా. నాకు నోట్లో కారం పోసింది. ఇది దీనికి ఇట్లా కాదు, దీనికి మోషన్ టాబ్లెట్లు వేస్తా. ఒకటేస్తే వర్షం వస్తుంది, రెండేస్తే తుఫాన్ వస్తుంది, ఇప్పుడు ఇన్నేస్తే సునామీ కాదు ఫైలిన్ తుఫాన్ వస్తుంది బిడ్డకి. అమ్మా కోడలి పిల్ల, ఓ కోడలి పిల్ల. ఏందత్తమ్మా? అబ్బా ఎంత ప్రేమో మా కోడలికి. అమ్మా నీకోసం అని చెప్పి జ్యూసులు రెడీ చేసిన, తాగమ్మా. జ్యూసులు ఎందుకు అత్తమ్మా ఇప్పుడు సడన్ గా? ఇదిగో తాగు. అయినా ఇప్పుడు అత్త కోడల రోజంట కదా, మా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. అత్త కోడల రోజు అని జ్యూస్ చెప్పిందా? సరే ఇయ్యు. ఇది ఇంత ప్రేమగా ఇస్తుందంటే ఈ జ్యూస్ లోనే కలిపింది. నాకు ఆ జ్యూస్ అత్తమ్మా. నాకు తెలుసు, అందుకనే ఇస్తాను. మీ ఫ్రెండ్ చెప్పింది, నాకు కూడా మా ఫ్రెండ్ చెప్పింది మంచిదంట, తాగు. 1 సెకండ్. ఏమండి అత్తమ్మ ఒకసారి ఆ గ్లాస్. ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉంది కదా, జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ అనసూయ వచ్చింది. తర్వాత నాగబాబు గారు వచ్చారు, తర్వాత రష్మి వచ్చింది, రోజా గారు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి బాగా చేస్తున్నప్పుడు సడన్ గా చంటి వచ్చాడు, రవి అన్నాడు, తర్వాత వేణు అన్నాడు, తర్వాత శంకర్ అన్నాడు. అందరు కలిసి చేస్తుంటే వేణు వచ్చాడు, బాగా గడ్డపార్లు అయిన ఆయన అన్నాడు, జోక్ కొట్టిండు. తర్వాత ధనరాజు వచ్చిండు, అన్న వీడు జోక్ కొట్టిండు. తర్వాత రఘు వచ్చి మీరు జోకులు కాదు నేను మెసేజ్లు కొడతా అన్నాడు, మెసేజ్లు కొట్టిండు. ఇవన్నీ చేస్తా ఉంటే అందరు మంచిగానే ఉన్న సమయంలో కొత్త లీడర్లను తెచ్చిపెట్టిండు. కొత్త లీడర్లను ఎందుకు పెట్టిరా తమ్మా? కన్ఫ్యూజన్ కాకపోతే ఇప్పుడు అనసూయని తీసి రష్మిని పెట్టినట్టు రోజని తీసి రమ్మని పెడతారంట. ఈ కన్ఫ్యూజన్ ఏందమ్మా? జనాల కన్ఫ్యూజ్ కాదే, నా కన్ఫ్యూజ్ అవుతుంది. సరే తాగు, నువ్వు అనుకున్న జ్యూసు తాగత్తమ్మా. 1 సెకండ్. ఏమైంది మళ్ళీ? మీరు అనుకున్న జ్యూస్ అదేనా?
అందుకే రియాలిటీ షోలు చూడొద్దే అంట. చూడతావు సరేలే, ఇగో ఇది ఇక్కడ పెట్టి ఇది తాగుతా. 1 సెకండ్. మళ్ళీ ఏమైంది? చీర్స్ పట్టుకుందాం అత్తమ్మ. చీర్సా? టేబుల్స్. అబ్బో అలా అబ్బో అబ్బో అలా అయ్యో. దీని కొర తిప్పుతాను అంది, ఒక్కటేగా టాబ్లెట్ కలిపింది. ఒక్కటే కలిపినావా? ఆ. అది తెలుసుకున్నందుకే చేసింది. అమ్మా అత్తమ్మ ఏడుకు పోతున్నట్టున్నావు ఇక్కడ రా. ఇప్పుడే వస్తానే. పోతావు కానీ. నీకు దండం పెడతానా? కాదత్తమ్మా, నీకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు సేవ చేయలేదన్నావు. నీ కాళ్ళు నీ చేతులు వస్తాను ఉండి ఇక్కడే. ఇప్పుడే వస్తానే. ప్రేమగా చికెన్ బిర్యానీ పెడతాను అత్తమ్మ. ఇప్పుడు చికెన్ బిర్యానీ. నేను విషయం మర్చిపోయాను. ఈ కడుపులో పెట్టుకొని ఈ కడుపులో మా ఆయన కన్నారు అత్తమ్మ. ఈ కడుపు మార్చుకొని మామని డిఓపి చేసిన అత్తమ్మ. ఈ కడుపులో పెట్టుకొని మాకు ఎన్నో సేవలు చేసినారు అత్తమ్మ. నేనే ఈ సేవలన్నీ నాకు అలవాటు. వానొచ్చే నాకు సంచి దులిపింది అత్త లోపల. అమ్మా అయ్యో అత్తమ్మ, సీట్ ఏమైంది? సంచి తులిపినంత పని అయిపోయింది అమ్మ. అంటే నాకు ఓపిక లేదని చెప్పేసా. ఇప్పుడు చెప్తే నాకు ఓపిక కోసం ఎనర్జీ డ్రింక్. అమ్మో, రెడ్ బుల్ తాగుతుంది ముసల్ది. ఇప్పుడు నాకు ఎనర్జీ వచ్చింది. దా చూసుకున్నాను, రావేరా. ఏందే చూసుకునేది? ఏం చేస్తావే ముసల్దానా? ఏంది నీ పళ్ళు, నీ కథ ఏంది? ఏమనుకుంటానవి నువ్వు? ఏందే నీ సీటు, నువ్వు నీ కథ నువ్వేమనుకుంటున్నావే? అమ్మా నా సీట్ల మీద పడ్డా నీ కళ్ళు. మళ్ళా నా పండ్లతో గుచ్చితే నీ సీటు పంచర్ అయిపోతుంది. నా సీట్లతోటి నీ పళ్ళ మీద కూర్చుంటే పళ్ళు పట్టక్కన ఇరుగుతాయి. పట్టక్కన పట్టక్కన ఎరుగుతాయా? ఆ. ఎవరు ఎగురుతాయో చూస్తా నాకు. అబ్బా అబ్బా ఇది లేసినవారా? ఇది లేచుడు కాదు, అంత రోప్ షాట్ రోప్ వర్కే. ఇక నీకున్న దాని మురా ఇక అయిపోయింది. నువ్వు అయిపోయింది. పట్టుకో ముసల్దానా. మామూలు కొట్టుడు కాదు. ఇవాళ నీకున్నది ఈటీవీ సాయంత్రం శుక్రవారం వస్తది. గెట్ రెడీ. ఇప్పుడు వావ్ 2 రెడీ. ఏమనుకుంటానవే నువ్వు వావ్ 2 అయితే నేను D6. నేను మా మల్లెమాల వాళ్ళ క్యాషే. నువ్వు క్యాష్ అయితే నేను జబర్దస్త్. ఈ అమ్మ పొగ ఏం చేస్తున్నారే? టీవీ షో పేరు చెప్పి నాశనం చేస్తున్నారు కదా మీరు. కొట్టుకునేది ఏంది? మీరు ఇలాగే చేశారనుకో నేను గిరిజలు చూసారా? నా పెళ్ళాంకి మా అమ్మకి నా మీద ఎంత ప్రేమో. అబ్బా నేను చావను, అసలు చావను. ఏమండి, జోకర్ అగ్గి పెట్టండి. ఒక్క పుల్ల వెలిగిస్తే మొత్తం శరీరం గాలి ఏమే నా కొడుకుని అగ్గిపోతూ కలుస్తావా? నా కొడుకు డిఓపి 10 మంది అసిస్టెంట్లు మెయింటైన్ చేస్తాడు. అంత చీప్ అనుకుంటున్నావా? నా కొడుకు ఇయా లైటర్ తో చచ్చిపోతాడు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది